ఓం నమో వెంకటేశాయ. నవ్యాంధ్రప్రదేశ్ తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవటం జరిగింది. ఈ రోజున గత 54 సంవత్సరాల క్రితం 1972 పరీధావినామ సంవత్సరం వైశాఖ బహుళ పంచమి శ్రవణ నక్షత్రం రోజున దేవాలయాన్ని స్వామివారిని పీఠారోహణ చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి వైశాఖ బహుళ పంచమికి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంతో 54 సంవత్సరం ప్రతిష్ఠ జరిగి అంతకు ముందు ఒక 10 సంవత్సరాలు పుట్ట దగ్గర స్వామివారు ఉన్నారు. దగ్గర 54 సంవత్సరాల నుండి నిరాటంకంగా జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఈ రోజు ఉదయం పెళ్లి కుమారుని చేయటంతో ప్రారంభించడం జరిగింది. సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, దీక్షా స్వీకరణ, ఋత్విగ్వరణం అంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించబడుతూ ఉంటాయి. దేవస్థానం ఆగమ పండితులు శ్రీ వేదాంతం లక్ష్మీ నరసింహ దేశక భట్టాచార్య గారి పర్యవేక్షణలో, దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారి ఆధ్వర్యంలో, దేవస్థానం పర్యవేక్షకురాలు శ్రీమతి నిర్మలారాణి గారి సువర్ణ హస్తాలతో స్వామివారి కార్యక్రమాలు పెళ్లి కుమారుని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా ఉత్సాహంగా పాల్గొని, దేవస్థానం సిబ్బంది అలాగే భక్త బృందం అంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజున తొలి రోజు కార్యక్రమం పెళ్లి కుమారుని చేయటం, సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం, అలాగే ధ్వజారోహణ కార్యక్రమం. స్వామివారు సకల దేవతల్ని ఆహ్వానిస్తూ దేవాలయంలో ధ్వజ పటాన్ని గరుత్మంతుని ఆహ్వాన పత్రికగా పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ధ్వజస్తంభానికి ఈ గరుడ పటాన్ని ఆరోహణ చేయటమే ధ్వజారోహణ అంటూ ఉంటాం. ఈ ఉత్సవాలకు ప్రారంభ సూచికగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఈ విధంగా వైఖాన సాగమ శాస్త్ర రీత్యా పంచాన్నిక దీక్షతో నిర్వహించబడే ఈ కార్యక్రమాలన్నీ భక్తులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, సత్సంతానం కలిగి ఉండాలి, ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ దేవాలయ వ్యవస్థలో స్వామివారికి సకల జనుల యొక్క క్షేమాన్ని కోరుతూ నిర్వహించే కార్యక్రమాలు వార్షిక బ్రహ్మోత్సవాలు. వ్యక్తిగతంగా భక్తులు చేసుకునే కార్యక్రమం మనోవాంఛ కోసం నిర్విఘ్నంగా నిరాటంకంగా ప్రతినిత్యం నిర్వహించే కార్యక్రమాలు అవన్నీ లోకహితాన్ని కోరి చేసే కార్యక్రమాలు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు. అందులో భాగంగా ఈ రోజున తొలి రోజు ఉదయం పూట స్వామివారికి విశేషార్చనలన్నీ నిర్వహించి పెళ్లి కుమారుని చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా మనవి చేయుచూ ఉన్నాము. ప్రత్యేకించి స్వామివారికి